చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు నాతో, సార్ మేము ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా మాకు రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని అడుగుతుంటారు. ఇది పెద్దవాళ్ళకు కూడా ఉండొచ్చు. సో ఈ రీల్ని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మనకు ఒక విషయం పట్ల అవేర్నెస్ ఉండాలి. ఏంటంటే మనకు ప్రతిరోజు 60,000 ఆలోచనలు వస్తాయి. దాంట్లో 85% నెగిటివ్ థాట్సే వస్తాయి. అయితే ఈ 85%లో మళ్ళీ 95% రిపీటెడ్గా ఇదే నెగిటివ్ థాట్స్ వస్తాయి. అంటే మనం పాజిటివ్గా మనకు వచ్చే థాట్స్ 5-15% ఉండొచ్చు. అయితే ఎవరైతే ఈ 85% థాట్స్కి ప్రియారిటీ ఇస్తారో వాళ్ళు నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తారు. ఎవరైతే ఈ 5-15% థాట్స్ పాజిటివ్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఎవరైతే థాట్స్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారో వాళ్ళకి అదే నెగిటివ్ థాట్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి. థాట్స్ ఎప్పుడైనా కంట్రోల్ చేయలేము, దాన్ని రీప్లేస్ చేయవచ్చు. అంటే నెగిటివ్ మైండ్ సెట్ వెళ్ళాలనుకుంటే అక్కడ ఆ నెగిటివ్ దగ్గర పాజిటివ్ థాట్ని రీప్లేస్ చేసినప్పుడే మనం పాజిటివ్గా ఉండగలుగుతాం. సో మరిన్ని మైండ్ సెట్ అండ్ స్టడీ స్కిల్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.